వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి ఫేస్ పైన అన్‌వాంటెడ్ హెయిర్ ఉంటది గదండీ అమ్మాయిలకి. సో, అలాంటి వాళ్ళకి ది బెస్ట్ అంటే బయట రకరకాల ట్రీట్మెంట్‌లు చేయించుకుంటా ఉంటారు. బట్ అంత అవసరం లేదు. ఈరోజు మన ఇంట్లో దొరికే ఐటెమ్స్‌తోనే మన అన్‌వాంటెడ్ హెయిర్‌ని తగ్గించుకోవచ్చు అంటున్నారు. జనరల్ గర్ల్‌ఫ్రెండ్ డాక్టర్ చాందిని గారు. సో, మేడం ద్వారా అసలు ఈరోజు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం అన్‌వాంటెడ్ హెయిర్ చాలా మందిలో ఉంటది. సో, బయట ట్రీట్మెంట్‌లు చేయించుకుంటా ఉంటారు అన్‌వాంటెడ్ హెయిర్‌లకి. బట్ అలా అవసరం లేదు. ఇప్పుడు మన ఇంట్లో దొరికే కొన్ని ఐటెమ్స్‌తోనే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అని జెప్పేసి అంటున్నారు. సో, మనం ఎలా మేక్ చేసుకోవాలి? ఎలా తీసుకుంటే ఎలా అప్లై చేసుకుంటే ఈ అన్‌వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు? యాక్చువల్‌గా మనకి అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది అమ్మాయిల్లో ఎక్కువగా. యెస్. సో, వాళ్ళేంటంటే ఎక్కువ మేల్ రిలేటెడ్ హార్మోన్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వటం వల్ల టెస్టోస్టెరాన్, ఎడ్రినోజిన్ ఈ 2 ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఆటోమేటిక్‌గా మీసాల దగ్గర ఉండే ప్లేసెస్‌లో కానీ, అలాగే గెడ్డ ఉండే ప్లేసెస్‌లో కానీ హెయిర్ గ్రోత్ అనేది పెరిగి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. యెస్ మ్యామ్. బయట ప్రపంచాన్ని ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ దానికి ఎవ్రీ మంత్ వేరే పార్లర్‌కి వెళ్ళటం, ఆర్ ఇంకా ఏమైనా ఎక్స్‌పెన్సివ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటది. ఓకే మ్యామ్. ఎందుకంటే అవి తీసినా కూడా మళ్ళీ పెరుగుతానే ఉంటాయి. సో, అందుకని ఈ హోమ్ రెమెడీ అయితే వాళ్ళకి ఇంకా బెస్ట్‌గా యూజ్ అవుతుంది. ఓకే మ్యామ్. మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మ్యామ్ ఇది? సో, దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే నేను ఒక పాన్ తీసుకున్నాను. ఓకే అండి. సో, దాన్ని హీట్ చేశాను. ఓకే. సో, దానికి కావాల్సింది ఏంటంటే రా మిల్క్. ఓకే. సో, దాన్ని హీట్ చేస్తున్నాను చూడండి. ఓకే మ్యామ్. సో, యాక్చువల్‌గా మనం ఉండే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. సో, నేను ఇక్కడ మీకు చూపించడానికి ఒక ఓకే. 50 ఎంఎల్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఓకే. 50 ఎంఎల్ మిల్క్ మాత్రమే నేను క్వాంటిటీస్ చెప్తున్నాను. ఇంకేమైనా తీసుకోవాలంటే ఆ క్వాంటిటీస్‌ని మీరు డబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. ఇందులో మనం ఏం మిక్స్ చేసుకుంటున్నాం మేడం? సో, ఇందులో ఏంటంటే మనము షుగర్. సో, షుగరు 1 స్పూన్ సరిపోతుంది. ఓకే. అట్లాగే షుగర్‌తో పాటుగా టర్మరిక్. ఓకే. సో, ఆటోమేటిక్‌గా ఇదివరకు ప్రతి ఆడవాళ్ళు కూడా దాన్ని అంటే మన బాయ్స్‌లో ఉండే అంటే ప్రతి అమ్మాయికైతే 2 ప్రెజెంటే ఉంటాయి. బట్ మేల్ హార్మోన్స్ అనేవి తగ్గి ఉంటాయి. ఓకే. కానీ కొన్ని సిట్యుయేషన్‌లో అవి పెరిగే అవకాశం ఉంటది కాబట్టి ఓకే మ్యామ్. ఇదివరకు ఉండేదానికంటే ఇదివరకు పూర్వం ఏం చేసేవాళ్ళంటే ప్రతి ఆడపిల్ల ఓకే. తన మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్ కంప్లీట్ అయిన వెంటనే పసుపు ఓకే. మొహానికి రాసుకోవటం. ఓకే. తను ఒక ఏజ్ వచ్చిన తర్వాత పసుపు మొహానికి అలవాటు చేయటం. ఓకే. చేతులు, కాళ్ళకి అలవాటు చేయటం అప్పుడు అలవాటు చేశారు. బట్ ఓకే. ఇప్పుడేంటంటే పసుపు రాసుకోవటం అనేది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌గా చేంజ్ అయిపోయింది. దానివల్ల ఈ సిట్యుయేషన్ అనేది మళ్ళీ తిరగబడిందనమాట. ఓకే మ్యామ్. సో, ఇదివరకు అది అందరు ఆడవాళ్ళలో ఫేస్ చేసేది. కానీ ఇలా పసుపు రాసుకోవటం, తగ్గించుకోవటం దీనివల్ల ఆల్మోస్ట్ అన్నీ తగ్గేవి. ఓకే మ్యామ్. సో, ఇందులో నేను పసుపు, షుగరు అట్ ద సేమ్ టైమ్ పాలు యాడ్ చేశాను. ఓకే మ్యామ్. సో, పసుపు అనేది లిటిల్ బిట్ వేస్తే సరిపోతుందండి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. దాన్ని స్టిర్ చేస్తూ ఉండాలి. ఓకే. సో, చూసారండి కలర్ ఎలా మారిందో. సో, షుగర్ అనేది ఆటోమేటిక్‌గా కలిసిపోవాలి. ఓకే మ్యామ్. సో, దీంట్లోనే నేనేంటంటే అది కరగడానికి 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ ఏసాను. ఓకే. టోటల్‌గా అన్ని 4 ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి సో, మనము పాలు విత్ పాలు హీట్ మీద మనం చేయాలన్నమాట. ఎందుకు ఓకే. అంటే ఈజీగా ఇవి కూల్ డౌన్ అయితే మిక్స్ అవ్వవు. ఓకే. సో, ఇవి ఆ ప్రాపర్టీస్‌తో కంప్లీట్‌గా పాలతో మిక్స్ అయ్యే విధంగా చేయాలి. ఓకే. సో, ఇక్కడ చూసారు కదా అది నీట్‌గా మిక్స్ అయింది. యెస్. సో, ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసానండి. ఓకే. చూసారు కదా. సో, దీన్ని నేను వేరే ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా. సో, ఈ బౌల్‌లో తీసుకున్న తర్వాత నెక్స్ట్ అంటే అది కొద్దిగా చల్లారితే ఓకే. సరిపోతుంది. చల్లారిన తర్వాత మనం ఏం అంటే చేసుకోవాలి? చల్లారిన తర్వాత ఇప్పుడు నేను ఒక స్పూన్ ఆఫ్ కాఫీ పౌడర్ అనేది వేసుకున్నా. ఓకే. అంటే ఈ కొలతకి ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్. ఓకే. ఇది కంప్లీట్‌గా మిక్స్ అయిపోయిన తర్వాత గోధుమ పిండి అనేది వేసుకోవాలి. ఓకే మ్యామ్. సో, దీనికి తగ్గట్టుగా నేను క్వాంటిటీ మేకప్ చేసుకుంటున్నా. ఇది ఎట్లా ఉండాలి అంటే లైక్ గోధుమ పిండి చపాతీలకి చేస్తే ఎట్లా డవ్ మీకు ప్రిపేర్ అవుతుందో ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఓకే మ్యామ్. సో, ఇప్పుడు నేను ఇంకొద్దిగా థిక్‌నెస్ ఉంది. ఇలా మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలంటారు వాళ్ళు? వాళ్ళ కన్వీనియంట్ టైం సార్.
అంటే ఓకే. ఈ టైము, ఆ టైం అని ఏం లేదు. సో, ఓకే. ఎస్పెషల్లీ ఏంటంటే మీకు ఇది రాసుకున్న తర్వాత అంటే మీకు హెయిర్ గ్రోత్ రావటానికి 15-20 డేస్ టైం పడుతుంది. ఒకసారి అది కంప్లీట్‌గా రిమూవ్ అయిన తర్వాత ఓకే. మళ్ళీ రావటానికి. సో, ఓకే. మీరు ఎవ్రీ 20 డేస్‌కి ఇట్లా ప్రిపేర్ చేసుకొని రాసుకుంటే సరిపోతుంది. ఓకే. మళ్ళీ అది మనము రాకుండా అక్కడికి అరికట్టిన వాళ్ళం అవుతాం. అక్కడికే అరికట్టిన వాళ్ళం అవుతాం. సో, ఓకే. ఇంకా దీన్నేమైనా కంప్లీట్‌గా చేంజ్ చేయాలంటే సమ్ టైప్ ఆఫ్ యోగాస్ ఓకే. ఎస్పెషల్లీ పద్మాసన, ఓకే. ప్రాణాయామ. సో, వెరీ ఇంపార్టెంట్. ఎళ్లి అంటే మీరు ఒక 10-20 మినిట్స్ అనేది డైలీ అంటే ఎవరైనా తన లైఫ్‌లో ఒక వ్యక్తి ఎవరైనా పర్ డేకి ఒక 20 మినిట్స్ కంపల్సరీగా మెడిటేషన్ అనేది చేయాలి. ఓకే. సో, ఇంకొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ కోసం నేను ఇంకొక హాఫ్ స్పూన్ అనేది తీసుకున్నా. అది ఇది ట్యాన్ రిమూవల్ కింద కూడా యూజ్ అవుతుందండి. సో, మీరు ప్యాక్ కింద కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. చూసారండి? ఇప్పుడు నేను నా హ్యాండ్ మీద అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది కంప్లీట్‌గా ఒక 10-15 మినిట్స్ డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ప్యాక్ ప్రిపేర్ అయిన తర్వాత. తర్వాత మనం వాష్ చేసుకోవాలా మేడం? దీని తర్వాత వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మన స్కిన్ పైన గాని, ఇక అన్‌వాంటెడ్ హెయిర్ ఏదున్నా కూడా రిమూవ్ అయిపోతుంది. యాక్చువల్‌గా ఇంకా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తే మీకు ఇంకా బాగుంటది. ఓకే అండి. ఎందుకంటే నలుగు పిండి పెట్టినప్పుడు చూసారండి, మనం నలుగు పిండి గట్టిగా Yes. పెట్టినప్పుడు ఏదైతే నలుగు ఎట్లా పోతుందో దాంతో పాటు హెయిర్ ఎట్లా పోతుంది, ఇది కూడా సేమ్ యాజ్ మెకానిజం అలానే వర్క్ అవుతుంది. ఓకే మ్యామ్. సో, ఇదేంటంటే పేస్ట్ లా ఉంది. యెస్. సో, ఇది ఆరే వరకు వెయిట్ చేయాలి. అది ఇంకొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ తీసుకుంటే మనకు కొద్దిగా హార్డ్‌గా ఉంటుంది అండ్ ఈజీగా ఈజీగా రిమూవ్ అవుతుంది. ఆరిపోతుంది. అవును. ఓకే మ్యామ్. చూసారు కదండీ! మీరు కూడా ఇలా మేడం చెప్పినట్టు ఇలా ప్రిపేర్ చేసుకొని మీరు ఈ ఇంగ్రీడియెంట్స్‌తో మీరు 20 డేస్ మేడం చెప్పారు కదా! 20 డేస్ సర్కిల్‌లో మీరు చేసుకోవడం వల్ల షూర్‌గా మీరు అన్‌వాంటెడ్ హెయిర్ నుంచి ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. అట్ ద సేమ్ టైమ్ మీకు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉంటే ఈ ప్రాబ్లమ్ కూడా వెళ్ళిపోతా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. షూర్‌గా మీరైతే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మాకు కామెంట్ చేయండి. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకొని కూడా చూపించారు. యెస్. ఇంత మంచి రెమెడీ. సో, మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా సుమన్ టీవీ తరపు నుంచి అట్ ద సేమ్ టైమ్ మా ప్రేక్షకుల తరపు నుంచి థాంక్ యూ అండి. నమస్తే.